క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 1 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీ ఆహారమును నీళ్లమీద వెయ్యము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనం. మనం చేసిన మంచి పనులన్నిటికీ వెంటనే ప్రతిఫలం వచ్చేయాలని మనం ఎదురు చూడకూడదు. ఏ స్థలాల్లోనైతే మనకు వెంటనే గుర్తింపు వస్తుందో, ఏ మనుషులైతే మన కష్టానికి ఆలస్యం లేకుండా ప్రతిఫలం ఇచ్చేస్తారో ఆ స్థలాల్లోనే, ఆ మనుషుల మధ్యనే మనం మంచి పనులు చెయ్యాలని గిరిగీసుకుని ఉండకూడదు. ఒక ఈజిప్ట్ దేశీయుడు తన విత్తనాలను నైలు నది నీళ్లమీద జల్లేస్తాడు. అది శుద్ధ దండగమాలిన పనిలా అనిపిస్తుంది మనకు. అయితే తగిన సమయంలో నదిలో నీళ్లు ఇంకిపోయినప్పుడు దాని అడుగున ఉన్న సారవంతమైన బురదలో ఆ విత్తనాలు దిగిపోయి విస్తారమైన పంట పండుతుంది. ఈరోజు మనం కృతజ్ఞతలేని వారికి, దుష్టులకు మేలు చేద్దాం. మన మాటల్ని లెక్కచేయని వారికి, మొండివారికి మంచి మాటలు చెప్పి చూద్దాం. వారిలో ఉన్న సారవంతమైన భూమి బహుశా బయటకు కనపడకుండా ఉందేమో. ప్రభువులో మన ప్రయాస ఎప్పుడూ ఎక్కడా వ్యర్థం కాదు. మన ఆహారం నీళ్లమీద వెయ్యటమే మన పని. అది నీకు కనపడును అనే వాగ్దానాన్ని నెరవేర్చే పని దేవునిదే. ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పిపోయేవాడు కాడు. మన నోటితో పలికిన దేవుని మంచి మాటలు ఆహారం లాంటివి. వాటిని మనం ప్రజలతో పలికినప్పుడు మన ఆహారాన్ని నీళ్లమీద వేసినట్టు అన్నమాట. ఆ మంచి మాటలు ఎప్పటికైనా ఫలిస్తాయి, జీవిస్తాయి. అవి మళ్లీ దొరుకుతాయి, మనకే దొరుకుతాయి. బహుశా ఈరోజే కాకపోవచ్చు, కాని ఏదో ఒకరోజు మనం విత్తని విత్తనాలకు తగిన పంట తప్పక కోస్తాము. అయితే ఇప్పుడు మనం సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువు కూడా అదే పని చేస్తున్నాడు. అందుచేతని చాలా దినములైన తరువాత అది నీకు కనబడును అని ముందే చెప్పాడు. చాలా దినములు అనేది కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు దాటిపోవచ్చు. అయినా దేవుని మాట నిలకడగా ఉంటుంది. ఆయన చెప్పినది జరిగి తీరుతుంది. కాబట్టి నీ ఆహారమును నీళ్లమీద వెయ్యుము అన్న ఆజ్ఞను మనం పాటించేలా చూద్దాం. ఆ పని ఈరోజే చేద్దాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.